మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు ముఖ్యంగా రేపు మెడికల్ కాలేజ్ ఇనాగ్రేషన్, అదేవిధంగా మెడికల్ హాస్పిటల్ ఫౌండేషన్ తుడుకుర్తి గ్రామంలో పిహెచ్ ఇనాగ్రేషన్కు పెద్దలు జిల్లా మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఇన్ఛార్జ్ దామోదర్ రాజనరసింహ గారు, ఆర్ఎండ్బి మంత్రివర్యులు పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా మన జిల్లా మంత్రివర్యులు ఎక్సైజ్ టూరిజం కల్చరల్ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు ఈ ఇనాగ్రేషన్ ప్రోగ్రాంకి వస్తున్న సందర్భంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానికి హాజరైన ప్రిన్సిపల్ రమాదేవి గారు, అదేవిధంగా మా టౌన్ మాజీ కౌన్సిలర్లు, చేసిన మీడియా మిత్రులందరికీ మరోసారి నమస్కారం తెలుపుతూ, మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన వచ్చిన తర్వాత ముఖ్యంగా నాగర్ కర్నూలుకి సంబంధించి విద్యా రంగాలు మెరుగ్గా ఉండాలి, బాగుండాలనే విధంగా సంవత్సరంన్నర కాలం పాటు పనిచేస్తున్నాం. ఆ ప్రయత్నాల పాటు మీ అందరికీ తెలుసు, ఈ సంవత్సరంలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఎంతోమంది పేద ప్రజలు హాస్పిటల్ కానీ విద్యకు కానీ నేను చూసినంత వరకు అప్పులు చేసి పిల్లలు చదివించుకునే విధంగా, లేకపోతే అప్పులు చేసి హాస్పిటల్లో వారి కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ పెద్దలు కానీ వాళ్ళ అమ్మ తల్లిదండ్రులను కానీ హాస్పిటల్లో జాయిన్ చేసి అప్పులకు గురై ఎన్నో ఇబ్బందులు పడుతున్న సమయంలో మాకు ఒకటే ఆలోచన, నాగర్ కర్నూలులో ఉన్నంత వరకు ప్రభుత్వం తరఫున ఎంతవరకైతే అంతవరకు విద్యా వైద్యను మెరుగు చేస్తే, ఉచితంగా లేకపోతే అతి తక్కువ ఖర్చుతో విద్య అందించగలిగితే ఇప్పటికైనా ప్రజలు బాగుపడతారనే విధంగా, అప్పులు చేయకుండా బాగుంటారనే విధంగా ఆలోచన వచ్చి విద్య గురించి ఆలోచించి ఏదో ఒకటి చేయాలని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సాయంతో ఆశీర్వాదాలతో ఈరోజు విద్యకు సంబంధించి మొన్ననే 9 కోట్లు శాంక్షన్ అయినాయి. చూసుకోవచ్చు, ఇప్పుడు 1967లో కట్టిన కాలేజ్కు ఫెసిలిటీస్ బాగాలేకపోతే అందరి ఆశీర్వాదాలతో ఈరోజు 9 కోట్ల శాంక్షన్ అవ్వడం జరిగింది. అదేవిధంగా స్కూళ్ళు సిఎస్ఆర్ ఫండ్తో తూర్పుర్తిలో ప్రైమరీ స్కూల్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది, కొట్టెంలో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది, జెడ్పిహెచ్ స్కూల్. అతి త్వరలో 2500 మంది స్టూడెంట్స్ చదివే విధంగా 200 పైచిలకు కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా అతి త్వరలో టెండర్లకు పోవడం జరుగుతుంది. పోయిన ప్రభుత్వంలో జరిగిన మన ఊరు మనబడి కార్యక్రమంలో ఎన్నో స్కూళ్ళు పెండింగ్లో ఉన్నాయి. దానికి కూడా ఏదో ఒక కార్యాచరణ తీసుకొని అతి త్వరలో సగం పూర్తయిన స్కూళ్ళు కూడా అన్నీ పూర్తి చేయాలనే విధంగా ఆలోచనతో అప్లికేషన్ పెట్టడం జరిగింది. కాబట్టి విద్య గురించి ఇలా ఉంటే, వైద్యం గురించి మన జిల్లా ఫామ్ అయిన తర్వాత మన ఏరియా హాస్పిటల్ 100 పడకల హాస్పిటల్ను మెడికల్ కాలేజ్ వచ్చిన తర్వాత పోయిన ప్రభుత్వంలో దాన్ని 330 పడకల హాస్పిటల్ చేయడం జరిగింది. కాబట్టి చాలామంది పేషెంట్లు, ఈ మీడియా మిత్రులు కూడా తెలుసు, ఇబ్బందులు పడుతున్నారు. స్థలం ఎక్స్పాండ్ చేయలేక అది ఏరియా హాస్పిటల్ నుంచి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అయింది, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ నుంచి జీజీహెచ్ అయింది, మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అయింది. కాబట్టి దానికి స్పేస్ లేక ఇప్పుడు పోయిన ప్రభుత్వంలో మెడికల్ కాలేజ్ కట్టించారు, కానీ మెడికల్ హాస్పిటల్ శాంక్షన్ అయినా దానికి కట్టడానికి నోచుకోలేదు. దాన్ని 5 నెలల నుంచి కష్టపడితే ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు మొన్ననే ఒక వారం క్రితం దానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి 235 కోట్లతో అతి త్వరలో హాస్పిటల్
ఈ క్యాంపస్లో మెడికల్ కాలేజ్ క్యాంపస్లో నిర్మించామని చెప్పడం జరిగింది. దానికి అతి త్వరలో టెండర్లు అయ్యి రేపు ఫౌండేషన్ కూడా వేసుకోవడం జరుగుతుంది. మా ఆలోచన ఏంటంటే ఈ యొక్క హాస్పిటల్ అయిన తర్వాత ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ ఉందో ఆ గవర్నమెంట్ హాస్పిటల్ను మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్లా చేయాలని, సెపరేట్ పీడియాట్రిక్ అండ్ గైనకాలజీ హాస్పిటల్ చేయాలని మంత్రి గారిని కోరడం జరిగింది. వారు కూడా వర్బల్గా సరే అని చెప్పడం జరిగింది. అప్లికేషన్ నా తరఫున అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ యొక్క 550 పడకల హాస్పిటల్ వస్తే రేపు రాబోయే స్టూడెంట్స్ కూడా, ఎందుకంటే మనకు పర్మిషన్ ఉండాలి మెడికల్ కాలేజ్ కంటే తప్పకుండా 605 బెడ్ హాస్పిటల్ ఉండాలి హాస్పిటల్ కాలేజ్కి సంబంధించి. ఇది 550 అవుతుంది, అది ఆల్మోస్ట్ 150-200 అవుతుంది కాబట్టి సరిపోతుంది. విద్యా రంగంలో ఇక్కడ ఎటువంటి ఇష్యూలు ఉన్నా కూడా మెడికల్ డిఎంఈకి కానీ డిహెచ్కి కానీ లేకపోతే డిఎంహెచ్ఓకి సంబంధించిన ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా అతి త్వరలో తీర్చే విధంగా పనిచేస్తున్నాం. తప్పకుండా ఈ కన్స్ట్రక్షన్ అయిన ఈ 1-2 ఇయర్స్లో విద్యా రంగంలో నాగర్ కర్నూలు తప్పకుండా మెరుగైన స్థానంలో ఉంటుంది. గ్రామానికి ఎక్కడైతే అవసరం ఉంటే పిహెచ్సి కూడా, అదేవిధంగా మన నాగర్ కర్నూలు టౌన్కి సంబంధించి మున్సిపాలిటీకి సంబంధించి నిన్ననే మాట్లాడడం జరిగింది. 7 నుంచి 8 వరకు